నమస్కారం మాతాశ్రీ. నమస్కారం తల్లి, కూర్చోండి. ఏదో పెద్ద ధర్మ సందేహంతోనే వచ్చినట్టున్నారు. అవును మాతాశ్రీ, చెప్పండి. మా పల్లెటూరు ప్రమాదంలో ఉంది. దుష్టశక్తి పీడిస్తుంది. నా బిడ్డ అక్షయ్ది నా అత్త లాంటి జాతకం గలదని మీకు తెలుసు కదా. పాపని తీసుకుని వెళ్లి పూజలు చేయిస్తేనే పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అడిగారు. కనిపించకుండా పోయిన మా అత్తయ్య జాడ కూడా కనబడుతుందని అనుకుంటున్నాము. అక్షయ్ని తీసుకుని వెళ్లడం వలన ఏదైనా ప్రమాదం ఉంటుందా అని ఆందోళనగా ఉంది. తాళపత్రాలలో అటువంటి పెద్ద విషయాల గురించి రాసుంటుంది కదా, అందుకే మీ దగ్గరికి తీసుకునొచ్చాం. తాళపత్రాలను చదవగలే శక్తి అక్షయ్ కూడా ఉంది కదా. తన గురించి ఏదైనా ప్రమాదం ఉందని రాసుంటే భయపడుతుంది కదా అని మిమ్మల్ని ఆశ్రయించాం. అక్షయ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తొందరగా చెప్పండి మాతాజీ. మీరు అనుమానించినట్టుగానే ఇందులో కనబడుతుంది. అక్షయ్కు పెద్ద గండమే ఉంది. ఏం రాస్తుంది? ఆ గండం ఏ రూపంలో వస్తుంది? ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది మాతాశ్రీ? ఆ దుష్ట శక్తి మా బిడ్డకి ప్రాణహాని తలపెట్టనుందా? వివరంగా చెప్తాను, భయపడకుండా శ్రద్ధగా వినండి. దానికి పరిష్కారం కూడా వివరిస్తాను. ఆ తర్వాత మీరు మీ పాపను ఆ ఊరికి తీసుకుని వెళతారో లేదో నిర్ణయం తీసుకోవచ్చు. అర్థమైంది కదా? మా పాపతో చదివించకుండా మీ దగ్గరికి తీసుకొచ్చి చదివించడమే మంచిదైంది. మీరు సూచించిన విధంగానే చేస్తాము. ఇంక మేం బయలుదేరతాం మాతాశ్రీ. అలాగే. నాకు చాలా భయంగా ఉంది. అక్షయ్ని తీసుకుని వెళ్ళొద్దామని. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అమ్మవారి మీద భారం వేసి నిర్ణయం తీసుకుందాం.